ఒకప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. చిన్న కుమారుడు ఒకరోజు తండ్రిని చూసి అన్నాడు, తండ్రి, నాకు రావలసిన ఆస్తి వాటాను ఇప్పుడే ఇవ్వండి. తండ్రి తన కుమారుని మాట విని, తన ఆస్తిని ఇద్దరికీ పంచిపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత చిన్న కుమారుడు తన వాటా తీసుకుని, దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతడు తన ధనమంతా వృథా చేసి, విందులు, వ్యసనాలు, చెడు స్నేహితులతో కాలక్షేపం చేశాడు. అంతా ఖర్చయిపోయాక ఆ దేశములో కరువు వచ్చింది. ఆకలితో అలమటిస్తున్న అతడు పనికోసం వెతికాడు. చివరికి ఒక మనిషి అతనిని తన పొలానికి పంపి, పందులను మేపే పనిలో పెట్టాడు. అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో, పందులు తినే ఆహారాన్ని తినాలని కూడా ఆశపడ్డాడు. అతని జీవితం పూర్తిగా దుర్భరమైంది. ఆ సమయంలో అతను తనలో తాను ఆలోచించాడు, నా తండ్రి ఇంట పనివారికే అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. కాని నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి ఇలా చెబుతాను, తండ్రి, నేను ఆకాశమునకును మీకును విరోధముగా పాపము చేసితిని. ఇకమీదట మీ కుమారుడనిపించుకొనుటకు తగినవాడను కానేను. నన్ను మీ పనివాడిలా ఉంచండి అని. అలా అనుకొని వెంటనే బయలుదేరాడు. అతడు ఇంకా దూరంగా వస్తుండగానే తండ్రి అతన్ని చూశాడు. తండ్రి గుండె కదిలి, పరుగెత్తుకుంటూ వెళ్లి తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు. కుమారుడు తన పాపమును ఒప్పుకుని తండ్రి క్షమ కోరాడు. కాని తండ్రి సేవకులను పిలిచి అన్నాడు, ఉత్తమమైన వస్త్రము తెచ్చి అతనికి వేయండి. అతని చేతికి ఉంగరం వేసి, కాళ్లకు చెప్పులు తొడగండి. కొవ్వైన దూడను వధించి విందు చేయండి. ఎందుకంటే నా కుమారుడు చనిపోయిన వాడైయుండగా బ్రతికెను, తప్పిపోయిన వాడైయుండగా కనబడెను. ఆ ఇంటిలో గొప్ప విందు జరిగింది. అందరూ సంతోషించారు. కాని పెద్ద కుమారుడు కోపపడ్డాడు. అతను తండ్రితో అన్నాడు, తండ్రి, నేను ఎన్నేళ్లుగా మీకే సేవ చేస్తున్నాను. మీ ఆజ్ఞను ఎప్పుడూ అతిక్రమించలేదు. అయినా నాకు స్నేహితులతో సంతోషించమని మీరు ఒక్క చిన్న విందు కూడా ఇవ్వలేదు. కాని మీ ఆస్తి వృథా చేసిన ఈ తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు, మీరు అతనికోసం గొప్ప విందు చేశారు. అప్పుడు తండ్రి ప్రేమతో అన్నాడు, బిడ్డా, నీవు ఎప్పుడూ నాతో ఉన్నావు. నావంతయు అంతా నీదే. కాని నీ తమ్ముడు చనిపోయిన వాడైయుండగా బ్రతికెను, తప్పిపోయిన వాడైయుండగా కనబడెను. అందుకే మనము సంతోషించవలసి ఉన్నది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. మనము ఎంత దూరమైనా, ఎంత తప్పులు చేసినా, దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో వస్తే ఆయన మనలను క్షమించి, ఆయన మనలను ప్రేమతో స్వీకరిస్తారు. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ క్షమించే ప్రేమే.